స్మోకింగ్, ఆల్కహాల్ వంటి అలవాట్లు, లేకపోతే బాగా ఫ్యాటీ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం అండ్ రెడ్ మీట్ లాంటివి ఇవన్నీ కూడా ఎక్కువగా కంట్రిబ్యూట్ చేస్తాయా? నాన్ ఫ్యాటీ లివర్ డిసీజ్ని మామూలుగా రెండిట్లో విభజిస్తామండి. ఆల్కహాల్ రిలేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అండ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాము. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నది ఆల్కహాల్ సిగ్నిఫికెంట్ ఇంటేక్ లేని పేషెంట్స్లో మనం ఫ్యాటీ లివర్ చూస్తున్నాము, వాటి కారణాల గురించి. ఈ పేషెంట్స్లో మనం ఓవర్లాప్ కూడా చూస్తూ ఉంటాం. ఇదే పేషెంట్స్ కనుక రెగ్యులర్గా ఆల్కహాల్ కన్సంప్షన్ కూడా చేస్తూ ఉంటే ఆ ఆల్కహాల్ వల్ల ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం ప్లస్ డయాబెటీస్, వెయిట్ గెయిన్, లిపిడ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది. రెండు కలుపుకొని లివర్ని ఇంకా అడ్వాన్స్గా చాలా ర్యాపిడ్గా డ్యామేజ్ చేయడం చూస్తూ ఉంటాం. సో ఆల్కహాల్ డెఫినెట్గా లివర్కి హానికరం అండి. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫ్యాట్ రిచ్ ఫుడ్స్ ఆర్ క్యాలరీ డెన్స్ ఫుడ్స్ అంటాం. అలాగే రెడ్ మీట్ కూడా, ఇవన్నీ కూడా క్యాలరీ బాగా డెన్స్ ఫుడ్స్ అండి. మన బాడీకి అవసరం ఉన్న క్యాలరీ ఇంటేక్ కన్నా మనం ఎక్కువ తీసుకోవడం వల్ల మన బాడీ ఆ ఎక్సెస్ క్యాలరీస్ని ఎక్కడో ఒక చోట స్టోర్ చేయాలండి. ఆ స్టోర్ చేసిన క్యాలరీస్ అన్నీ కూడా ఫ్యాట్ లాగా మారుతుంది. ఆ ఫ్యాట్ మనకు లివర్లోకి మొబిలైజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ లివర్లో ఫ్యాటీ లివర్ చేంజెస్ మనకు కనపడతాయి. సో క్యాలరీ ఇంటేక్ లిమిట్ చేసుకోవడం కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఫర్ ఫ్యాటీ లివర్.